ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమూల్య విశ్వాశ్రీవల్లి గురించి నిజం బయటపెట్టిన ప్రేమ తల్లి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రాణాపాయ స్థితిలో అమూల్య ఉండడం ఏంటి? విశ్వాశ్రీవల్లి ఇదంతా చేశారన్న విషయం ప్రేమ తల్లి రేవతి ఎలా బయటపెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇలాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా విశ్వ ఇటు భద్రావతి ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఇటు భాగ్యం తానే ఏదో స్క్రిప్ట్ రాసినట్టుగా మొత్తం ఊహించి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఒక గుడిలో కలుసుకుని అమూల్య విశ్వ ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం ఇంట్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. చివరికి రామరాజు దగ్గరికి కూడా వస్తుంది. ఇంకా అమూల్యనైతే తిట్టిన తిట్టకుండా కొట్టిన దెబ్బ కొట్టకుండా తెగ చితక్ కొడుతుంది వేదవతి. అయితే అసలు నువ్వేమనుకుంటున్నావే? నా భర్తను ప్రతి క్షణం బాధ పెట్టడమేనా? అసలు నీ వయసు ఎంత? కాలేజీకి చక్కగా వెళ్ళి చదువుకోమని పంపిస్తే ప్రేమలు కావాలా? ప్రేమలు ఆయన ఎదిరింటి వాళ్ళు ప్రతి క్షణం మీ నాన్నను అవమానిస్తూ ఉన్నారు కదే, మరి అది చూసి కూడా ఎలా ప్రేమించావు? ఆ చిన్నోడికైతే బుద్ధి లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడలేదు. ఎందుకని గబుక్కుని అనేస్తుంది. కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసింది వేదవతే కదా, ఇంకా సైలెంట్ అవుతుంది. బుజ్జమ్మ ఆగు అని చెప్పాను. కానీ అసలు ఏమనుకుంటున్నావమ్మా అమూల్య? నిన్ను నా కన్న బిడ్డని కడుపులో పెట్టుకుని చూసుకున్నాను. మరి నీకు ఆ విశ్వక్ని ప్రేమించినప్పుడు ఈ తండ్రి గుర్తురాలేదా? ఈ తండ్రి పరువు గుర్తురాలేదా? తండ్రి గురించి ఆలోచించలేకపోయావా? వాడు ఎలాంటి వాడో తెలుసు. నడి రోడ్డు మీద నా షర్టు చింపి ప్రతి క్షణం నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. నా ఇంటి మీదకి గొడవకి వస్తూనే ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు, గత 25-30 సంవత్సరాల నుంచి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి నాకు. ఇవేమీ నీకు వాడిని ప్రేమించినప్పుడు గుర్తురాలేదా? వాడు ఉన్ని పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు గుర్తురాలేదా? అంటే ఈ తండ్రికి చెప్పకుండానే నీ జీవితాన్ని నువ్వే డిసైడ్ చేసేసుకున్నావా? నువ్వే పెళ్లి చేసేసుకుందామని నిర్ణయం తీసేసుకున్నావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు. చెప్పమూల్య చెప్పు, నీకు అసలు ఏం లోటు చేశానో? నీకు ఎప్పుడు కూడా నేను ఏ విషయంలో అయినా సరే తోడుగానే ఉన్నాను కదా. మరి నీ పెళ్ళి ప్రేమ విషయానికి వచ్చేసరికి ఈ తండ్రికి ఏమైనా పర్వాలేదనుకున్నావా? ఈ తండ్రికి ఎంత అవమానం జరిగినా పర్వాలేదనుకుంటున్నావా? నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే సంతోషంగా ఉంటావేమో అని అనుకుంటున్నావు. అస్సలు సంతోషంగా ఉండవు. ఎందుకంటే ప్రతి క్షణం నన్ను అవమానించాలని, నన్ను బాధ పెట్టాలని ఆ ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. మరి అలాంటి తప్పుడు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్న ఇంట్లో అడుగు పెడితే నీకు సంతోషం అనేదే ఉండదమ్మా. అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఏం మాట్లాడదు. ఇంకా అమ్మ ఇప్పటికే జరిగిందోదో జరిగిపోయింది. ఇక మీదట ఇవేమీ మనసులో పెట్టుకోకు. జాగ్రత్తగా చదువుకో. వాడు ఎలాంటి వాడనేది ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇంట్లో వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం. అది మనసులో పెట్టుకో. నా కూతురు ఇక మీదట నా మాట తప్పదని నేను అనుకుంటున్నాను అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అమూల్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. నేను ఏం తప్పు చేశాను? ప్రేమించడమే నేను చేసిన తప్ప అని ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడేసరికి అప్పుడు వల్లి కాస్త గదిలోకి వెళ్తుంది. ఏంటి అమూల్య అని చెప్పనగానే, ప్రేమించాను వదిన, మర్చిపోవడం ఎలా కుదురుతుంది? నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నా ప్రేమ ఎవరికి అవసరం లేకపోతుంది అని చెప్పనేసరికి, మనం ఏదైనా అనుకుంటే చచ్చైనా సరే సాధించుకోవాలనుకుంటారు. ఏదో ఒకటి చేసి నువ్వే విశ్వక్కుని సాధించుకో అని చెప్పి, ఇంకా కావాలనే అంటే చచ్చైనా సరే అంటే అక్కడ తను ఏదో చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్తుంది. ఎందుకంటే విశ్వక్ చెప్తాడు. ఇంకా విశ్వక్ అయితే ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, అత్త ఆ ఇంట్లో చిచ్చు రేగొట్టాము. ఆల్రెడీ వల్లికి ఫోన్ చేశాను. అమూల్యను తిట్టకుండా మీ చెల్లెలు తిట్టిందంట. ఆ రామరాజు తిట్టాడంట. అందుకని ఇప్పుడు అమూల్య ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. ప్రాణాల మీదకి తెచ్చుకునేటట్టుగా మోటివేట్ చేయమని వల్లికి చెప్పాను. వల్లి చెప్తుంది, మనకు అన్ని రకాలుగా వల్లి సహాయం చేస్తుందత్త. వల్లి సహాయం చేయడం వల్లే నేను ఆ అమూల్యని ప్రేమించాను. అసలు అమూల్యకు నేనంటే ఇష్టం లేకపోయినా వల్లి వల్లే ఇదంతా సాధ్యమైంది అని చెప్పి
అత్త మేనల్లుళ్ళిద్దరూ మాట్లాడుకోవడం రేవతి వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు వల్లి మాటలకి అమూల్య ఏదైనా చేసుకుంటే ఇదంతా వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారన్న విషయం వదినికి తెలియాలి అని చెప్పి గబ్బగబా రేవతి కిందకొస్తుంది. రేవతి కిందకొచ్చేసరికి ఇంకా వదిన వదిన అనుకుంటూ ఉండగానే అమూల్య అమూల్య అని చెప్పనేసరికి ఏమైంది, ఏం జరిగింది, అమూల్య ఇంట్లోనే ఉంది అని చెప్పాను కానీ ఒకసారి చూడు అనేసరికి ఏమైంది పిన్ని అని చెప్పాను కానీ అమూల్య ఎక్కడ ఉంది నర్మదా అని చెప్పనేసరికి గదిలో ఉంది అనేసరికి అమూల్య ఇప్పుడు ఎలా ఉందో చూడండి అనగానే హడావిడిగా వెళ్ళి తలుపులు కొడతారు. తలుపులు తీయదు. ఇంకా ధీరజ్ అయితే తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళేసరికి అప్పటికే అమూల్య నిద్ర మాత్రలు వేసేసుకొని స్పృహ కోల్పోయి నోటంతా నొరగొచ్చేస్తుంది. అమూల్య అని చెప్పి ఎంత లేపాలని ప్రయత్నించినా లేవకపోయేసరికి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అమూల్యను హాస్పిటల్కు తీసుకువెళ్తారు. అమూల్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకు పిచ్చి పనులు చేసింది అమూల్య? ఆ విశ్వగాడి గురించి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందా? వాడిని పెళ్లి చేసుకుంటే అమూల్య జీవితాంతం బాధపడుతూ ఉండడం తప్ప ఇంకేం ఉండదు. అది అమూల్యకు అర్థం కావట్లేదు అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకా అందరూ బాధపడుతూ ఉండేసరికి ఇంకా రామరాజు అయితే కుప్పకూలిపోతాడు. నా కూతురికి ఎలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ విశ్వగాడి గురించి ఇది ఎందుకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది? ఏమన్నా తొందరపాటు నిర్ణయంతో తప్పు చేసిందా? అందుకే తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతుందా? అమూల్య ఎప్పుడూ అలాంటి పని చెయ్యదు. తన ప్రేమను కాదన్నానో లేక అవమానించామనో లేక నాకు అవమానం జరిగిందని బాధ కలిగిందని నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక తన ప్రాణాలు తీసుకోవాలనుకుంటుందో ఏమీ అర్థం కాని స్థితిలోనే అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉండేసరికి సడన్గా వేదవతి కాస్త ఒక అనుమానం వస్తుంది. అసలు ఇక్కడ అమూల్యకు ఏదో జరిగిందన్న విషయం ఆ ఇంట్లో ఉన్న రేవతికి ఎలా తెలిసింది అనుకుంటూ ఉండగానే రేవతి అమూల్యకి ఏమీ కాలేదు కదా వదిన, అమూల్య బాగానే ఉంది కదా వదిన అని చెప్పనేసరికి అమూల్యకు లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవును వదిన, నాకు సందేహం అనగానే ఏంటొదిన అని చెప్పను కానీ అసలు ఈ ఇంట్లో మేము ఇంతమంది ఉన్నాము, ఇంతమంది ఉన్న అమూల్యకి ఏదో జరుగుతుందని మేము అనుకోలేదు. కానీ నువ్వు ఆ ఇంట్లోంచి పరుగున మరి వచ్చి ఈ గదిలో ఉన్న అమూల్యకు ఏదో జరగబోతున్నట్టు ఎందుకు నువ్వు అంత హైరాణ పడ్డావు అని చెప్పనేసరికి ఎందుకంటే వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేశారు కాబట్టి అని చెప్పనేసరికి ఎవరు ప్లాన్ చేశారు చెప్పు రేవతి అని చెప్పనేసరికి అది అన్నయ్య అని చెప్పాను కానీ భయపడద్దు, ఎవరు ప్లాన్ చేశారు, ఎవరి ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది, నా కూతురు ప్రమాదంలో ఉందన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పనేసరికి ఎందుకంటే మా పెద్దొదిన విశ్వ కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళకి ఇంట్లో నుంచే సపోర్ట్ అందుతుంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళు అక్కడ ఏం చేయాలనుకున్నా, అమూల్యను ట్రాప్ చేయాలన్నా ఇంట్లో వాళ్ళు సహాయంతో అది జరిగింది అని చెప్పనేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరు చేశారు అని చెప్పాను కానీ వాళ్ళు ఎవరు చేశారంటే అని చెప్పి కంగారు పడుతూ ఉండగా ఇంకెవరు ఆ ప్రేమ అయి ఉంటుంది అని చెప్పాను కానీ నా కూతురు ఎప్పుడు అత్తింటి పరువు తీసేది కాదు, చేసింది నువ్వే అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏంటి నేనెందుకు చేస్తాను? అయినా నా ఇంట్లో దొంగతనం చేయవలసిన అవసరం నాకేముంది, నేనేమీ చేయలేదు అని చెప్పాను కానీ అవునా నువ్వేమీ చెయ్యలేదా అంటే నువ్వు వెళ్ళి అమూల్యతో ఏమీ మాట్లాడలేదా, అమూల్యకు నువ్వు మోటివేట్ చేయలేదా, ఈ చచ్చైనా సరే పంతం నెగ్గించుకోవాలి అని నువ్వు తనకి మోటివేషన్ మాటలు చెప్పలేదా అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నేను మోటివేషన్ చేయడం ఏంటి అని చెప్పాను కానీ చాలు వల్లి, నువ్వు మా వాళ్ళతో కలిసి మాట్లాడడం నేను చూశాను,
తర్వాత వాళ్ళు నీకు ఫోన్ చేయడం కూడా నేను చూశాను. వాళ్ళు చెప్పినట్టే నువ్వు చేస్తావన్న విషయం కూడా తెలిసింది. అమూల్య మొదట్లో విశ్వక్ వంక చూడకపోయినా నువ్వే పగడ్బందీగా ప్లాన్ చేసి మరి అమూల్యను విశ్వక్ని ఒకటి చేయాలని అమూల్యకు ఎప్పటికప్పుడు మోటివేషన్ చేశావు. ఇప్పుడు ఈ దెబ్బతో అమూల్య మనసు ఎక్కడ మారిపోతుందోనన్న భయంతో వాళ్ళు కావాలని నీకు ఫోన్ చేసి మరి నీకు మోటివేట్ చేశారు. మీ ముగ్గురు కూడా ఇందాక కలిసి మాట్లాడుకున్నారు. అంతా నేను చూశాను. నాకు ఎందుకో అనుమానం అనిపించింది. నీకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత భయం అనిపించింది. నిజంగానే నువ్వు అమూల్యను మోటివేట్ చేస్తే అమూల్య ఏదైనా ప్రాణాల మీదకు తెచ్చుకుంటే అని అనుమానం కలిగే నేను పరుగున వచ్చాను. నేను వచ్చేసరికి అమూల్య తొందరపాటు నిర్ణయం తీసుకుంది అనేసరికి ఏంటి రేవతి నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును వదినా, నేను చెప్పేది నిజమే. ఈ ఇంటి నుంచి సహకారం అందేది వల్లే. ప్రేమ ఎప్పుడూ కూడా అత్తింటి పరువు తీయాలని, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టాలని చూస్తుంది తప్ప అత్తింటి పరువును తీయాలని చూడలేదు అని చెప్పనేసరికి అయితే తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, వల్లిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాము అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా చెల్లమ్మ అనగానే అవునన్నయ్య, ఈ ఇంటి నుంచి ప్రతి ఒక్క విషయం మా ఇంటికి చేరవేసేది వల్లి మాత్రమే. అసలు వాళ్ళిద్దరు ప్లాన్ ఏంటంటే అమూల్యను పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేసి ఆ తర్వాత ప్రతి క్షణం అమూల్యను ఇబ్బంది పెట్టాలనేదే వీళ్ళ ప్లాను. వీళ్ళు ఇలానే ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు అయితే. ఏంటి వాళ్ళు ఏంటిదంతా, నువ్వు ఇంటి కోడలవా లేక ఆ ఇంటి మనిషివా అని చెప్పాను. కానీ ఆవిడ అబద్ధం చెప్తుంది మామయ్య గారండి, నేనెందుకు అలా చేస్తాను, నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, మేము ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు అని చెప్పాను. కానీ లేదు మామయ్య, వల్లి అక్క చేసిందంటే ఖచ్చితంగా చేసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే, వాళ్ళ బ్రతుకుల అబద్ధాలు, వాళ్ళ పుట్టింటిలో నుంచి చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ ఏంటి నువ్వు అనేది అని చెప్పాను. కానీ అవును మామయ్య, వాళ్ళు కోటీశ్వర్లని చెప్పింది అబద్ధమే, ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది అబద్ధమే, ప్రతి ఒక్కటి అబద్ధమే మామయ్య. వీళ్ళు నిజం చెప్పలేదు. మన కుటుంబాన్ని మిమ్మల్ని మోసం చేసే చందు బావగారిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే చందు బావగారి దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఏంటి బావగారు అది నిజమా కాదా అని చెప్పాను. కానీ ఎందుకు వల్లి నా మీద ఎందుకు ప్రేమ నా మీద అన్ని అబద్ధాలు చెప్తావు అని చెప్పాను. కానీ లేదు నాన్న, ప్రేమ చెప్పేది నిజమే. వాళ్ళు నాకు దగ్గర పెళ్లికి ముందే 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ 10 లక్షలు ఇవ్వడానికి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పనేసరికి ఆ 10 లక్షలు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారో నీకు తెలుసా పెద్ద చందు అని చెప్పాను. కానీ ఎక్కడి నుంచి అత్తా అని చెప్పాను. కానీ మా వదిన 10 లక్షలు ఇస్తేనే ఆ 10 లక్షలే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినట్టున్నారు. లేదంటే వీళ్ళు 10 లక్షలు సంపాదించే బ్రతుకులు కాదు. వీళ్ళ గురించి ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏంటో నాకేమీ అర్థమయ్యేది కాదు. ఎందుకో ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను. అమూల్యను ట్రాప్ చేయడం కోసమే ఇదంతా చేశారన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా రేవతి ఇంతవరకు వచ్చే వరకు నేనే తెలుసుకోలేకపోయాను వదిన. వీడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకున్నాను తప్ప అమూల్య జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నాడని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వనేది, మరి అమూల్యని అన్నయ్యని ప్రేమిస్తున్నాను, అన్నయ్యని పెళ్లి చేసుకోమని వెంట పడింది అని చెప్పాడు నాకు అనగానే అదంతా అబద్ధం ప్రేమ. వాడి వెంట ఎందుకు పడుతుంది? అమూల్య ఎప్పుడూ వాడిని అసహించుకుంటూనే ఉంది. కానీ అమూల్యని ట్రాప్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో కావాలనే మీ అన్నయ్య వెంట పడ్డాడు. అమూల్య ప్రేమించలేదు, అమూల్య వెంట పడింది మీ అన్నయ్యే అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ అవి విన్న తర్వాత నాకు చాలా షాక్ అనిపించింది. వెంటనే విషయాలన్నీ మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే తొందరపడి వచ్చాను అని చెప్పి రేవతి చెప్పేసేసరికి ఇప్పుడు అమూల్య పరిస్థితి ఎలా ఉందన్నయ్య అని చెప్పాను. కానీ అమూల్య క్రిటికల్ పొజిషన్లో ఉందమ్మా. చాలా మాత్రలు వేసుకోవడంతో అవన్నీ కక్కించారు.
ప్రాణానికి ప్రమాదం ఉందో లేదో 12 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమన్నారు అనగానే, నన్ను క్షమించన్నయ్యా అని చెప్పనేసరికి, నువ్వేం తప్పు చేశావమ్మా అని చెప్పనేసరికి, నా కొడుకు వల్లే కదా అమూల్యకు ఈ పరిస్థితి వచ్చింది అనగానే, నీ కొడుకు వల్ల రాలేదు, నా కోడల వల్ల నా కూతురికి పరిస్థితి వచ్చింది, నా కోడల్ని గుడ్డిగా నమ్మడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఒక అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకుంటున్నప్పుడు వెనక ముందు ఆలోచించాలి. తను మన ఇంటి పరువును నిలబెట్టేదా, లేక మన ఇంటి పరువుని, మన ఇంటి ఆడపడుచుని బాధ పెట్టేదా అని 1-2 సార్లు మన కుటుంబానికి తగ్గదా కాదా అని ఆలోచించుకోవాలి. వెనక ముందు ఆలోచించకుండా పెద్దోడికి పెళ్లి చేయాలి అన్న ఆతృతలో ఇలాంటి సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసి ఈరోజు నా కూతురు ఈ పొజిషన్లో ఉండేటట్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా రామరాజు ఎంతగానో బాధపడతాడు. మామయ్య గారండి, అది కాదు మామయ్య గారండి అనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా నువ్వు నాతో మాట్లాడదు వల్లి, చిచి, నీ మొహం చూడడమే అసహ్యంగా అనిపిస్తుంది. నువ్వు ఒక ఆడపిల్లవే కదా, డబ్బు కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? పెళ్ళైనప్పటి నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు ఎదిరింటి వాళ్ళు నన్ను ఏ రకంగా అవమానిస్తున్నారు. ప్రతి క్షణం ఏదొకటి అనాలి అన్న ఉద్దేశంతో చిన్న గొడవైనా సరే పెద్దగా రాద్ధాంతం చేసి ప్రతి క్షణం గొడవ పడేవాళ్ళు. మరి అలాంటిది వాళ్ళ ఇంటికి నా కూతుర్ని పంపించాలి అని ఎలా అనుకున్నావు? నా కూతురి భవిష్యత్తుని నాశనం చేయాలని అనుకుంటావా? నీ స్వార్థానికి మీరు డబ్బు కోసం నా కూతురి జీవితాన్ని బలిపెడతావా? నువ్వు ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు వల్లి. ఉంటే నిన్ను మెడపట్టి బయటకు గెంటేసే పరిస్థితి వస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి, క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అంటూ గట్టిగా మాట్లాడతాడు రామరాజు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి రామరాజు అక్కడే కుర్చీలో కూలబడిపోతాడు. నాన్న, చెల్లికేమీ కాదు నాన్న, చెల్లికేమీ కాదు అనగానే, అది ఇంటికి మిగిలిన చివరి ఆడపిల్లరా, దాని భవిష్యత్తు చాలా బాగుండాలి అనుకున్నాను. ఇప్పుడు మీకున్న బంధాలు అన్నీ నా బాధ్యతలు తీరిపోయాయి. ఇంకా దానికొక్కదానికి పెళ్లి చేస్తే ఇంకా నాకు నా పిల్లల 5గురికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్న సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ దాని భవిష్యత్తు ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి, చెల్లెలకేమీ కాదు అని చెప్పనగానే ఇంకా వెంటనే డాక్టర్ బయటకు వచ్చి తనకేమీ కాలేదు, కానీ తను వేసుకున్న మాత్రలు బ్లడ్లో ఇంకిపోయాయి, అర్జెంటుగా బ్లడ్ను మార్చాలి అనేసరికి తంది బి పాజిటివ్ బ్లడ్ ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు అవైలబుల్గా ఉండదు, ఈ టైంలో కష్టమండి అని చెప్పనేసరికి, మాది అదే, మా 3 అన్నదమ్ములది అదే బ్లడ్ గ్రూపు, మా 3 అన్నదమ్ముల దగ్గర తీసుకుని మా చెల్లి బ్లడ్ను మార్చండి అనేసరికి, నర్స్ వీళ్ళ 3 దగ్గర బ్లడ్ తీసుకో అని చెప్పాను. కానీ 3 అన్నదమ్ములు కూడా పడుకుని ఇంకా 3 కూడా రక్తాలు ఇస్తారు. చూసారండి, తన చెల్లెలకి ప్రాణాపాయ పరిస్థితి వచ్చేసరికి వాళ్ళ చెల్లెల ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారండి అనగానే, నా కూతురికి కష్టం వచ్చేసరికి వాళ్ళ అన్నయ్యలు అంతలాగా అవుతున్నారు అని చెప్పి రామరాజు అయితే, నా బిడ్డలే నాకు బలం, నా బిడ్డలే నా బలహీనత, నా బిడ్డకు ఏమీ కాదు కదా బుజ్జమ్మ అని చెప్పాను. కానీ మన బిడ్డకి ఏం కాదండి, మీరు కంగారు పడకండి, రక్తం మారిస్తే సరిపోతుంది అని చెప్పారు కదా అని చెప్పాను. కానీ సరే అన్నయ్య, ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ రేవతి వెళ్ళిపోతుంది. ఇంకా ఇటు నర్మద, ప్రేమ ఇద్దరు కూడా భయపడకండి మావయ్య, ఏం కాదు, అమూల్యకి ఏం కాదు అని చెప్పాను. కానీ అది కాదమ్మా తన పరిస్థితి అనగానే, మీరు కంగారు పడకండి మావయ్య, ఏం కాదు, ముందు అత్తయ్య మీరు వెళ్ళి టీ తాగిరండి, ఏం కాదు, వాళ్ళ 3 బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళారు కదా, వాళ్ళ బ్లడ్ తీసుకున్న తర్వాత ప్యూరిఫై చేస్తే సరిపోతుంది, బ్లడ్ చేంజ్ చేస్తే అమూల్యకు ఏ పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితి ఉండదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తారు. రామరాజు అయితే, అంతా నా బలం బలహీనత అంతా నా పిల్లలేనమ్మా అని చెప్పాను. కానీ తెలుసు మామయ్య, కానీ వల్లి అక్క ఎలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు, తెలిసి మా అన్నయ్య మా అన్నయ్య
అమూల్య జీవితం జోలికి వస్తాడని అనుకోలేదు అని చెప్పనేసరికి ఇంకా రామరాజు పదండి వెళ్దామని ఇంకా అక్కడి నుంచి వెళ్తారు. ఏంటక్క వల్లి అక్క ఎంత నీచానికి దిగజారింది, తను ఎన్నో తప్పులు చేస్తుంది, పాపాలు చేస్తుంది, మోసాలు చేస్తుంది అనుకున్నాం, కానీ ఇలాంటి పరిస్థితికి దిగజారుతుందని కలలో కూడా అనుకోలేదు. పాపం అమూల్య జీవితాన్ని నాశనం చేసేసింది కదక్క. ప్రేమ అంటే ఏంటో తెలియని అమూల్య ప్రేమ పేరుతో తనని నైవంచన చేసేటట్టుగా చేసింది. ఇప్పుడు మా అన్నయ్య ప్రేమ ఉచ్చులో ఇరుక్కుంది. ఇప్పుడు మా అన్నయ్యని మర్చిపోతుందో లేదో, లేదంటే ఏమైనా చేసుకుంటుందో ఏంటో. ఈ విషయం ఊళ్ళో వాళ్ళు ఎవరికైనా తెలిస్తే మామయ్య గారు ఇన్ని సంవత్సరాలుగా నిలబెట్టుకుంటున్న పరువు మొత్తం పోతుంది. శత్రువు కొడుకునే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అన్నట్టు ఉంటుంది. ఇప్పటికే మేమిద్దరం ప్రేమించుకోకపోయినా ప్రేమించుకున్నామని అందరి దృష్టిలో పడ్డాము. మా ఇద్దరి పెళ్ళి ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలియదు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నారు అని చెప్పనగానే, సర్లే జరిగిపోయిన దాని గురించి ఎందుకు, అమూల్యకి ఏం కాదులే, టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి రేవతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళడంతో ఎక్కడికి వెళ్ళావు రేవతి అని చెప్పను, కానీ అసలు మీరు మనుషులేనా? ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే పగను పెంచుకోవాలనుకుంటారా? వాళ్ళు మాత్రం మీ కుటుంబం జోలికి రాకుండానే ఉన్నారు కదా వదిన అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను, కానీ హాస్పిటల్కి వెళ్ళాను అనేసరికి వీళ్ళిద్దరూ చేసిన కుట్ర, వల్లి చేసిన కుట్రను బయట పెట్టాను. మీరే ప్లాన్ చేసి అమూల్య జీవితాన్ని నాశనం చేశారని, అమూల్యకు ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరేనన్న విషయం రామరాజు అన్నయ్యకి చెప్పాను అనేసరికి చెంప పగలు కొడతారు. అది అడిగిన దాంట్లో, అది చేసిన దాంట్లో తప్పేముందిరా? నీ చెల్లెలు కుటుంబం రా, అది నీకు అర్థమవుతుందా? తెలిసి నీ చెల్లెల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? అసలు నువ్వు మనిషివి కాదురా, చిచ్చి. రేవతి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి తన తల్లి భ్రమరాంబ అయితే రేవతిని లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా వీళ్ళ ముగ్గురు బ్లడ్ ఇవ్వడంతో అమూల్యకు వెంటనే తన బ్లడ్నంతా కూడా చేంజ్ చేసి వీళ్ళ బ్లడ్ని అయితే ఎక్కిస్తారు. ఇంకా సరిపోదంటే ఇంకా తీసుకోండి అని చెప్పనేసరికి సరిపోతుంది. ముగ్గురు అన్నయ్యలు కలిసి ఒక చెల్లికి రక్తం ఇచ్చాక సరిపోకుండా ఉంటుందా? ఇక తను ప్రేమానురాగాలతో మీ మీద ఎంతో ప్రేమతో ఉంటుంది. మీ చెల్లికి ఏమీ కాదు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి డాక్టర్ కాస్త చెప్పి, నర్స్ అబ్జర్వేషన్లో ఉంచు, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి, పల్సు అలాగే బీపీ అవన్నీ చెక్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉంచొద్దు, ఎందుకంటే నిద్ర మాత్రల విషయం కదా, జాగ్రత్తగా ఉండాలి అనేసరికి సరే డాక్టర్ అని చెప్పి నర్స్ అస్తమాను అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది. ఇంకా రాత్రంతా వీళ్ళ ముగ్గురు రక్తం ఇవ్వడంతో చాలా నీరసంగా ఉంటారు. మీ ముగ్గురు ఇంటికి వెళ్ళండి అనేసరికి లేదు ఇక్కడే ఉంటాము అనగానే, ఇక్కడే ఇలా కూర్చుంటే నీరసం వస్తుంది, పదండి ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తారు. కానీ ప్రేమ కానీ నర్మద కానీ అమూల్యను వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళకపోయేసరికి ఇంకా వల్లి అయితే ఇంటి దగ్గరే ఉంటుంది. వల్లిని మోహం చూపించొద్దన్నారు కదా, ఇంకా తన గదిలోనే ఉంటుంది. చందు వీళ్ళ ముగ్గురు కూడా బయటే పడుకుని చెల్లికి ఏమీ కాదులే అన్నయ్య అని చెప్పనేసరికి, నువ్వెందుకురా చెప్పలేదు, ముందే ఎందుకు చెప్పలేదురా అని చెప్పాను. కానీ వల్లికి చెప్పానురా, చెల్లెలు ప్రాణాలు కానీ నాన్న కానీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అని భయపెట్టింది, అందుకే భయమేసి చెప్పలేకపోయాను అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అనగానే, అంతేలే ఇప్పుడు నువ్వు వచ్చి నిజం చెప్పేస్తే వాళ్ళిద్దరి ప్రేమ విషయం బయటపడిపోతుందని వల్లి వదినే కావాలని ఎలా చేసుంటుంది అని చెప్పి ఇంకా నర్మదంటుంది. అది నిజమే, నేనే గుడ్డిగా నమ్మకుండా నిజం తెలుసుకోవాలి అని తాపత్రయపడి ఉంటే సరిపోయేది, లేదంటే గుడ్డిగా నమ్మే ప్రసక్తి కూడా ఉండేది కాదు అని చెప్పి ఇంకా చందు అయితే బాధపడతాడు. బాధపడకలే అన్నయ్య, చెల్లికేమీ కాదు, అక్కడ నర్మదా ప్రేమ నా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, ఆ భగవంతుడు కూడా చూసుకుంటూ ఉంటాడు, నువ్వు దేని గురించి కంగారు పడకు, దేని గురించి టెన్షన్ పడకు అని చెప్పి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. మరి అమూల్య పరిస్థితి ఏమవుతుంది? రామరాజు అమూల్యను కాపాడుకుంటాడా?
వాళ్ళని ఇంట్లోనే ఉండనిస్తారా లేక ఇంట్లో నుంచి గెంటేస్తారా? మరి ఈ దెబ్బతో అమూల్య విశ్వాను మర్చిపోతుందా లేదా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.